హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మన మనీ సిరీస్లో భాగంగా ముందు వీడియోలో నేను ఆన్లైన్లో సంపాదించే మార్గాలు, ఆఫ్లైన్లో సంపాదించే మార్గాలు డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఈ కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. దయచేసి ఆ వీడియో పూర్తిగా చూడండి. మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఆన్లైన్లో డబ్బులు సంపాదించే మార్గాల్లో మొదటిది మెయిన్ది అయినటువంటి యూట్యూబ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మనం యూట్యూబ్ నుండి ఎన్ని రకాలుగా మనీ సంపాదించవచ్చో ఒకసారి వివరంగా చూద్దామండి. ఈ యూట్యూబ్ నుంచి సంపాదించే మార్గాల్లో ముఖ్యంగా యాడ్ రెవెన్యూ, అంటే మనం వీడియో పోస్ట్ చేసినప్పుడు మనకు యాడ్స్ ప్లే అవుతాయి కదా, ఆ యాడ్స్ నుంచి మాత్రమే మనకు రెవెన్యూ అనేది వస్తుంది. వ్యూస్ వల్ల రాదు, సబ్స్క్రైబర్స్ వల్ల రాదు. నీకు 10,000 వ్యూస్ వచ్చి 1-2 యాడ్లు వచ్చినా కూడా నీకు ఎంత పెద్ద ఉపయోగం కూడా ఉండదు. 1000 వ్యూస్కే ఒక 20-30 యాడ్లు ప్లే అయితే మనకు రెవెన్యూ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఆ వీడియో కంటెంట్ని బట్టి మనకి యాడ్స్ అనేది ఎక్కువ ప్లే అవుతాయి. అది కూడా నేను రాబోయే రోజుల్లో మీకు అవి ఏ కంటెంట్స్లో ఎక్కువ యాడ్స్ వేస్తారో కూడా నేను వివరంగా మీకు వీడియో చేస్తానండి. మొత్తం చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే అఫిలియేట్ మార్కెటింగ్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా ఉంటాయి కదా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. వీటి లింక్స్ అనేటి, అంటే మనం షూస్ పర్చేజ్ చేయాలనుకుంటే దాని లింక్ అనేది మన తరపున అఫిలియేట్ మనకు ఒక అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్ ద్వారా మనము ఆ షూస్ ఎవరైనా పర్చేజ్ చేస్తే మనకనేది అమౌంట్ పంపుతారనమాట. ఈ విధంగా అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఈ లింక్స్ ద్వారా మనం డబ్బులు అనేటువంటి సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ ప్రమోషన్స్. ఈ ప్రమోషన్స్ అంటే ఇప్పుడు మీరు టెక్ ఛానల్స్ ఉన్నాయనుకోండి, మొబైల్స్ కానీ ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రమోట్ చేయమని ఆ కంపెనీ వారికి సంప్రదిస్తారనమాట. ఈ విధంగా మీరు ప్రమోషన్స్లో అత్యధికంగా ఎక్కువ డబ్బులు సంపాదించేది అఫిలియేట్ మార్కెటింగ్ తర్వాత ప్రమోషన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రమోషన్స్లో ఎక్కువ సంపాదించుకోవచ్చు, కానీ నెలకు 1-2 వస్తాయి. అదే అఫిలియేట్లో ప్రతిరోజు కూడా సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? ఈ ప్రమోషన్స్ ఈ విధంగా అప్రోచ్ అయినప్పుడు మాత్రమే మనకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బిజినెస్ డెవలప్మెంట్. ఇది బాగా ఆలోచించండి. మీరు ఎంత తెలివిగా యూట్యూబ్ను మీరు అనలైజ్ చేసుకుంటే అంత డబ్బు అనేది ఈజీగా సంపాదించవచ్చు. మీరు కొంతమంది ఫాలోవర్స్, అంటే మన సబ్స్క్రైబర్లు వచ్చినాక మీరు ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేసి మీ సబ్స్క్రైబర్స్కే మీ జెన్యూన్, అంటే ఏదైనా కూడా మీరు మీ సబ్స్క్రైబర్స్ను జెన్యూన్గా ఉండాలి. జెన్యూన్గా ఉన్నప్పుడు, మిమ్మల్ని నమ్మినప్పుడు మాత్రమే మీరు ఏది చెప్పినా కూడా వాళ్ళు ఆచరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జెన్యూన్గా ఉండడానికి ఎక్కువగా ట్రై చేయండి. మీరు ఏదైనా బిజినెస్ ప్లాన్ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఆ బిజినెస్, అంటే మీరు చెప్పిన వస్తువులు కానీ ఏదైనా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ విధంగా మీరు బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒక టీషర్ట్ బిజినెస్ పెట్టాను అనుకోండి. ఆ టీషర్ట్ సేల్స్ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టి మన సబ్స్క్రైబర్స్కి హోమ్ డెలివరీ చేస్తారంటే చాలామంది ఆర్డర్లు పెట్టుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ టీషర్ట్స్ మాత్రమే చెప్పాను. వాటెవర్ ఏదైనా బిజినెస్ మీరు యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా ఈజీగా మీ బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక అవకాశము వెబ్సైట్ డెవలప్మెంట్. ఇది కూడా చాలా మనీ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ అండి. యూట్యూబ్ కంటే 2 రెట్లు మనీ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ వెబ్సైట్ డెవలప్మెంట్ అండి. అంటే మనం పెట్టే ప్రతి కంటెంట్ కూడా వెబ్సైట్లో మనం యాడ్ చేసినప్పుడు, ఈ యూట్యూబ్లో చూసినప్పుడు కింద డిస్క్రిప్షన్లో మనం వెబ్సైట్ లింక్ ఇచ్చినప్పుడు, వెబ్సైట్ లింకే కాదు ఏదైనా మనము ఒక లింక్ ఇచ్చినప్పుడు ఆ లింక్ క్లిక్ చేస్తేనే మన వెబ్సైట్లోకి పోయేటట్టు మనం చేస్తే మనకు వెబ్సైట్లో యాడ్స్ వల్ల కూడా యాడ్ రెవెన్యూ అనేది మనకు మన అకౌంట్లో జమ అవుతుంది. కాబట్టి ఇన్ని రకాలుగా యూట్యూబ్ నుంచి మనకు అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. ఇవే కాకుండా సూపర్ స్టిక్కర్స్ అని, థ్యాంక్స్ అని చాలా ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కువ గ్రోత్, ఎక్కువ అమౌంట్ సంపాదించే మార్గాలు నేను మీకు ఇవి చెప్పాను. వీటిలో బెస్ట్ అండ్ ఎక్సలెంట్ది అఫిలియేట్ మార్కెటింగ్ అండి. దాని తర్వాత ప్రమోషన్స్. మీరు ఒకరు తెలివిగా ఉపయోగించు ఉంటే బిజినెస్ డెవలప్మెంట్కు, వెబ్సైట్ డెవలప్మెంట్కి అనేది ఇది ప్రధాన ఆదాయ వనరుగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా?
నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎటువంటి స్కిల్స్ లేవు సార్, నేను యూట్యూబ్ ఛానల్ని ఎలా రన్ చేయాలి, అంటే ఏ కంటెంట్ మీద నేను రన్ చేయాలని చాలామంది కామెంట్లో అడుగుతున్నారండి. వీరికి ఇప్పుడు గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే ఏఐ క్రియేట్ వీడియోస్. అంటే మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చాట్ జీపీటీలో మీరు మ్యాటర్ తీసుకోవాలి. ఇంకా వాటికి సపరేటు యాప్స్ ఉన్నాయండి. ఆ యాప్స్లో మీరు చేస్తే అదే వీడియోను క్రియేట్ చేస్తుంది, అదే వాయిస్ ఇస్తుంది, అదే కంటెంట్ ఇస్తుంది, అన్నీ అదే ఇస్తుంది. కొద్దిగా మీరు ఉపయోగించుకునే విధానం తెలియాలి. మీకు ఈ వీడియో ఎలా క్రియేట్ చేయాలో తెలియదు అని మీరు కామెంట్ చేస్తే నేను దానికి సంబంధించి ఒక వీడియోని అనేది మీకు నేను ఎలా క్రియేట్ చేయాలో కూడా ఒక వీడియో రూపంలో మీకు ఇస్తాను. ఓకేనా? మీకు యూట్యూబ్లో ఖచ్చితంగా చాలామంది ఇచ్చున్నారండి. ఆ వీడియోస్ చూసినా కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఆ వీడియోస్ క్లారిటీ లేదంటే మాత్రం కామెంట్ చేయండి, నేను దానికి సంబంధించిన ఒక వీడియో అనేది మీకు క్లియర్ కట్గా ఇస్తాను. నెక్స్ట్ మూవీ రివ్యూస్. మనము ఎప్పుడైనా కొద్దిగా మైండ్ ఫ్రెష్ అవ్వడానికి మూవీస్ చూస్తుంటాం. ప్రతిరోజు ఏదో ఒక మూవీ చూడండి, దాని రివ్యూ పెట్టండి. లేకపోతే యూట్యూబ్లో బెస్ట్ మూవీస్ అని మీరు యూట్యూబ్లో చాలా మూవీస్ చూస్తుంటారు. ఆ మూవీస్లో మీకు మన నచ్చిన మూవీస్ కొన్ని ఎంచుకొని వాటి గురించి రివ్యూస్ పెట్టండి. ఇలా ప్రతి మూవీ గురించి, నెక్స్ట్ మీరు ఎక్కడికైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు ఆ హోటల్ రివ్యూలు కానీ ఇవనేది యూట్యూబ్లో పెడితే ఖచ్చితంగా మీది కొన్ని రోజుల తర్వాత మంచి యూట్యూబ్ ఛానల్గా గ్రోత్ అవుతుంది. మీకు ప్రమోషన్స్ కూడా గట్టిగా వస్తాయి. ఓకేనా? ఇట్లాంటి వాటిలకు ప్రమోషన్స్ కూడా చాలా వస్తాయన్నమాట. మీరు అయితే జెన్యూన్గా ఉండాలి. ఎప్పుడైనా కూడా ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇచ్చారని వారికి అది నకిలీ ప్రోడక్ట్ అయినా కూడా మీరు ప్రమోషన్ చేశారనుకోండి, మిమ్మల్ని ఫాలో అవ్వడం అనేది తగ్గుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇవే కాకుండా క్రికెట్ రివ్యూస్. అంటే క్రికెట్ చాలామందికి అవగాహన ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాలో క్రికెట్ ఫీవర్ నడుస్తుండే అందరికీ తెలిసిందే. మీకు క్రికెట్ నచ్చినట్లయితే, అంటే మీకు ఇష్టం ఉన్నట్లయితే ప్రతి నెల ఏదో ఒక క్రికెట్ ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు కంటెంట్ కోసం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు క్రికెట్ జరగకపోయినప్పటికీ ఏదో ఒక న్యూస్ నడుస్తూనే ఉంటుంది ప్రతిరోజు. దానికి సంబంధించిన వీడియో ప్రతిరోజు పోస్ట్ చేయండి. లేకపోతే ఇంకా బెటర్ ఏంటంటే వీడియోస్ కాకపోయినా మీరు షార్ట్ రూపంలో అయినా పెట్టడానికి ప్రయత్నించండి. క్రికెట్కు ఉన్న వీడియోస్ చాలా చాలా అధికంగా ఉంటున్నాయి. కాబట్టి దీన్ని మీరు ప్రధాన కంటెంట్గా ఉపయోగించుకొని యూట్యూబ్లో మీరు సక్సెస్ అవ్వచ్చు. నెక్స్ట్ డైలీ వర్క్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే మీరు ఫేస్ చూపించినట్లయితే, అంటే ఇంతకుముందు చెప్పినటువన్నీ కూడా ఫేస్లెస్ ఛానల్స్. మీరు సార్ నేను ఫేస్ చూపిస్తాను, నాకేం స్కిల్ లేదు, నేను ఫేస్ చూపిస్తానంటే మీ లైఫ్లో జరిగేటువంటివి, అంటే డైలీ మీరు ఉపయోగించే మీరు చేసే పనులు కానీ, మీ చుట్టూ జరుగుతున్న పనులు కానీ మీరు వీడియో క్రియేట్ చేసి, అంటే మీకున్న సెల్తోనే వీడియో చేసి ఆ సంభాషణలు మీరు యూట్యూబ్లో చేయండి. వాళ్ళ పర్మిషన్ లేకుండా చేయొద్దు. ఎవరిదైనా తీయాలనుకున్నప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకోవడం, లేకపోతే మీ ఇంట్లో జరిగే సంభాషణలు కానీ, మీ ఇంట్లో జరిగే సిచ్యువేషన్స్ కానీ మీరు యూట్యూబ్లో చేస్తే చాలామంది ఈ విధంగా గ్రోత్ అయిన ఛానల్స్ చాలానే ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా కూడా మీరు చేయొచ్చు అనమాట. ఓకేనా? స్కిల్స్ లేవని మీరు బాధపడద్దు. ఏదో ఒక స్కిల్, అంటే ఇప్పుడు ఈ చెప్పినటువన్నీ బెస్టే. మీకు ఇలా కాదు, నేను ఓన్గా ఏదైనా స్కిల్ పెంచుకోవాలనుకుంటే మంచిగా ఇప్పుడు మనకు ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్లో దొరుకుతుంది, ఫ్రీగా దొరుకుతుంది. కాబట్టి ఏదైనా ఒక స్కిల్ని మీరు డెవలప్ చేసుకోండి. సార్ నాలో ఏం స్కిల్ ఉందో నాకు తెలియట్లేదు సార్ అంటే, ఒకటే అండి, మన స్కిల్ ఏంటో తెలియాలంటే మనము ఎంతసేపు వర్క్ చేస్తున్నా దాని మీద బోర్ కొట్టకుండా, దాని మీద పని విసుగు అనే తత్వం లేకుండా మనము నిర్విరామంగా హ్యాపీగా చేయగలుగుతుంటామో ఆ వర్క్నే మీ స్కిల్గా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇది చాలా సింపుల్ అనుకుంటాం కానీ మీరు అది కనుక్కోవడం కూడా కొంచెం కష్టమే. కాబట్టి మీరు అర్థం చేసుకొని కొంచెంసేపు ప్రశాంతంగా ఆలోచించుకొని ఆ స్కిల్ వైపు మీరు నడిస్తే చాలా బాగుంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే హౌస్ వైఫ్స్కి ఎలాంటి వీడియోస్ మనం చూసుకున్నట్లయితే అందరూ ఫుడ్ వీడియోస్ అనే చెప్తారు లేడీస్కి. ఫుడ్ వీడియోస్లో కూడా నేను కూడా ఫుడ్ వీడియోసే చెప్తాను. కానీ ఫుడ్ వీడియోస్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేటివి మన షార్ట్స్ అండి. షార్ట్స్లో ఫుడ్ వీడియోస్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్ సౌండ్స్తో మనము ఫుడ్ వీడియోస్ చేసినట్లయితే ఇంకా చాలా బాగా గ్రోత్ ఉంది. కాబట్టి దీన్ని మీరు వినియోగించుకొని ఫుడ్ వీడియోస్లో మంచిగా ఏఎస్ఎంఆర్ వీడియోస్ చేసేదానికి మీరు ప్రయత్నించండి. ఓకేనా? నెక్స్ట్ షాపింగ్.
ఇది ప్రధానంగా లేడీస్కి చాలా ఉపయోగపడుతుందండి. షాపింగ్ అంటే ఏంటి లేదు, మీకు ఆన్‌లైన్ కానీ, ఆఫ్‌లైన్ కానీ ఏదైనా వస్తువును కొన్న వస్తువును రివ్యూ చేయండి. అంటే మీరే కొనాల్సిన అవసరం లేదు. మీ వీధిలో గానీ, మీ చుట్టాలు గానీ ఎవరైనా ఏదైనా వస్తువును కొంటే దానికి సంబంధించిన రివ్యూ చేయండి అంతే. అది ఆన్‌లైనా, ఆఫ్‌లైన్ అయినా. చేస్తే కొంతకాలంలోనే మిమ్మల్ని వెంటబడి మరి కంపెనీ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. దానికి సంబంధించి అంటే కొంతమంది ఫాలోవర్స్‌ని పెంచుకుంటే, సబ్‌స్క్రైబర్స్‌ని మీరు పెంచుకుంటే చాలా కంపెనీలయితే ప్రమోషన్స్ ఇస్తాయి. దాంట్లో హ్యూజ్ మనీ అనేది మీరు సంపాదించగలుగుతారు. అది మీరు ఊహించలేనంత మనీ అనమాట. చాలా చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ లేడీస్ అండ్ హౌస్ వైఫ్స్ మెయిన్ ఆల్సో. ఓకేనా? నెక్స్టు ముగ్గులు, మెహందీ డిజైన్. యెస్ అండి. ఇది ఓన్లీ లేడీస్‌కే ఎక్కువ సాధ్యమవుతుంది. ఇవన్నీ అంటే ముగ్గులు గానీ, ఏదైనా పెళ్ళిల్లో మీరు మెహందీ డిజైన్స్ చేస్తాం కదా! ఇవన్నీ కూడా చాలామంది అయితే ఇప్పుడు ఫేమస్ అయిన్నారు. మీరు కూడా ఈ ముగ్గులు, మెహందీలో ఏమైనా మీకు కొద్దిగా స్కిల్స్ ఉంటే ఇవి ఉపయోగించుకొని మీరు మంచిగా యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్టు డైలీ వర్క్స్. అంటే నేను హౌస్ వైఫ్స్‌కి డైలీ వర్క్స్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఫేస్ చూపించేటట్లయితే మీరు ఇంట్లో మీ పిల్లల్ని రెడీ చేసే విధానం గానీ, మీరు ఇంట్లో ఎలా మీ డైలీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ప్రతిరోజు వీడియో రూపంలో మీరు క్రియేట్ చేస్తే ఎక్సలెంట్‌గా యూట్యూబ్ ఛానల్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్న వీడియోస్ అంటే అవి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నవి వైఫ్ అండ్ హస్బెండు అంటే మదర్ అండ్ డాటరు, మదర్ అండ్ సన్ ఇలా చాలానే స్కోప్ ఉన్న యూట్యూబ్ వీడియోస్ అండి అవన్నీ. కాబట్టి వీటిలో మీరు కొద్దిగా స్టార్టింగ్‌లో కొద్దిగా కష్టం అనిపిస్తది. స్టార్టింగ్‌లో ఎవరు కూడా మిమ్మల్ని ఇష్టపడడానికి చూడరు. 1 మంత్ ఆర్ 2 మంత్స్, 3 మంత్స్ కూడా చేయండి. ఖచ్చితంగా మీ వీడియోస్‌కైతే గ్రోత్ వస్తుంది. ఓకేనా? దయచేసి నా ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ముందు ముందు ఇంకా మంచి వీడియోలు మీకు చేస్తూనే ఉంటాను. మీకు ఎటువంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.